విజయవాడలో డయేరియాతో మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. పాయకాపురంలో కనకమ్మ అనే మహిళ అతిసార లక్షణాలతో మృతి చెందారు. బాధిత కుటుంబాల్ని సిపిఎం నేత సిహెచ్ బాబురావు పరామర్శించారు. ఇప్పటికీ చనిపోయిన వారిని డయేరియా మరణాలుగా ప్రకటించకపోవడంపై బాబురావు మండిపడ్డారు. మరణించిన వారికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని వీఎంసీ కమిషనర్ ప్రకటించడం సరికాదన్నారు. కలుషిత నీరు పైప్లైన్లలో కలుస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకమ్మ అనేటువంటి ఒక మహిళ మృతి చెందింది. 3 రోజుల పాటు సూర్యారావుపేటలోని ప్రజ్ఞా హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ వాంతులు విరోచనాలు అతిసారతో పాటుగా మరి ఇతర రకాల సమస్యలు దానివల్లనే వచ్చినాయని, దాంతో మృతి చెందారని చెప్పి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ ఒక్క కేసే కాదు, ఈ ప్రజాశక్తి నగర్లో ఇటువంటి ఘటనలే వారం రోజుల్లో జరిగినాయి. చాలా మంది ఇప్పటికీ ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. కొంతమంది ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీటి మీద ఇప్పటికైనా సరే ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయమని కోరినా కార్పొరేషన్లు ఏమీ చెల్లం లేదు. మంచినీరు కలుషితమై వస్తున్నాయి, లేకపోతే నీళ్లే రావటం లేదు. నెల రోజుల నుండి 2 నెలల నుంచి ఎలాగా వస్తున్నాయి, ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనపట్లేదు. అందుకే ఈ కుటుంబాలు మరణించిన వాటి మీద మరి దాని మీద విచారణ చేసి ఎవరైతే ఈ డయేరియా అతిసారతో చనిపోతున్నారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి.